భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 164 మోడల్ స్కూల్స్లో మరి ప్రమోషన్స్కు రంగం సిద్ధమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఏపీ మోడల్ స్కూల్లో ప్రస్తుతం రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి పీజీటీలను ప్రిన్సిపల్స్గా, రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి టీజీటీలను పీజీటీలుగా ప్రమోట్ చేయడానికి మరి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి సీనియారిటీ లిస్టులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఈ సీనియారిటీ లిస్టులో ఉన్నటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని ఎవరైనా కానీ అబ్జెక్షన్స్ అనేవి పంపించవచ్చు. ఆ అబ్జెక్షన్స్ను పరిశీలించిన తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్టులు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ ఫైనల్ సీనియారిటీ లిస్టుల ప్రకారం మరి ప్రమోషన్స్ ప్రక్రియ అనేది ప్రభుత్వం చేపడుతుంది. మరి ఈ ఏపీ మోడల్ స్కూల్స్లో టీజీటీ నుంచి పీజీటీగా మార్చడానికి మరి ప్రమోషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని విధి విధానాలు, అలాగే మరి ఎక్కడెక్కడ ఎటువంటి ఖాళీలు ఏ సబ్జెక్ట్లో మరి ఏ రోస్టర్కు ఏ కేటగిరీకి ఖాళీలు అనేవి ఉన్నాయి అనే దానికి సంబంధించిన విధి విధానాలు నిన్న విడుదల చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్స్కు సంబంధించినటువంటి విధి విధానాలను తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఏపీ మోడల్ స్కూల్స్ ప్రమోషన్స్కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. మరి ఈ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రభుత్వం ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ సర్వీస్ రూల్స్ను ఆధారంగా చేసుకొని మరి చేపడుతున్నట్టు ఇందులో పేర్కొంది. ఈ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్జేడీలకు మరియు డిఈఓలకు ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. మరి ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 164 మోడల్ స్కూల్స్లో ఎవరైతే పీజీటీలుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి నుంచి 14 ప్రిన్సిపల్ పోస్టులను మరి భర్తీ చేయబోతోంది ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా. అలాగే టీజీటీలుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల చేత మరి 261 పీజీటీ ఖాళీలను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది అంటూ ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. ఇవి కూడా అడహక్ బేసిస్ మీద ఏపీ మోడల్ స్కూల్స్ సొసైటీలో మరి ఈ ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టింది. ఎందుకు అడహక్ బేసిస్ మీద ఇస్తున్నారు అంటే ఇంకా మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఫైనలైజేషన్ కాలేదు కాబట్టి మరి ఇక్కడ డ్రాఫ్ట్ రూల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ అడహక్ బేసిస్లో ప్రమోషన్స్ ఇస్తున్నాం అంటూ మరి ప్రభుత్వం ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే డ్రాఫ్ట్ సర్వీస్ రూల్స్ ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్స్తో పాటు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఆధారంగా చేసుకుని మరి ఈ ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టినట్టు ప్రభుత్వం ఇందులో పేర్కొంది. ఇక ఈ ప్రమోషన్స్ ప్రక్రియకు సంబంధించినటువంటి టైం షెడ్యూల్ను మనం గమనించినట్లయితే మరి టెంటేటివ్ సీనియారిటీ లిస్ట్ అనేది అక్టోబర్ 5వ తేదీకి ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్తున్నది టీజీటీ నుంచి పీజీటీకి ప్రమోట్ అవుతున్నటువంటి టైం షెడ్యూల్. ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ పోస్ట్ అంటే పీజీటీ టు ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించినటువంటి టైం షెడ్యూల్ను మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది ఇది వరకటి వీడియోలో. మరి ఆ టైం షెడ్యూల్ వేరు, ఇక్కడ టీజీటీ నుంచి పీజీటీకి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ వేరు. మరి టెంటేటివ్ సీనియారిటీ లిస్ట్ అనేది అక్టోబర్ 5వ తేదీకి విడుదలైతే అబ్జెక్షన్స్ అనేవి అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించడం జరుగుతుంది. మరి ఈ అబ్జెక్షన్స్ను ఆర్జేడీ స్థాయిలో పరిష్కరించడానికి అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేవి అక్టోబర్ 11వ తేదీన ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ఫైనల్ సీనియారిటీ లిస్ట్ని ఆధారంగా చేసుకుని మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఎస్ఆర్స్ సంబంధించి వెరిఫికేషన్ అంటే సర్వీస్ రిజిస్టర్స్ యొక్క వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 12వ తేదీన చేపడతారు. ఇక ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఆర్డర్స్ అనేవి అక్టోబర్ 13వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. మరి అక్టోబర్ 13వ తేదీన వారు ఆర్డర్స్ తీసుకుంటే వారికి కేటాయించినటువంటి స్కూల్లో వారు జాయిన్ కావచ్చు. ఇక మనందరికీ తెలిసిందే అక్టోబర్ 14 నుంచి ప్రభుత్వం దసరా సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 24 వరకు. ఇక సెలవుల తర్వాత వారు నేరుగా వారికి కేటాయించినటువంటి కొత్త పాఠశాలల్లో మరి పీజీటీగా విధులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
ఇక మొత్తంగా ఈ ప్రమోషన్స్ ప్రక్రియలో 261 పీజీటీ ఖాళీలను ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీజీటీ అభ్యర్థుల ద్వారా అడహక్ బేసిస్ మీద ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. మరి ఈ ప్రమోషన్స్ ప్రక్రియకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది కూడా ఇందులో పేర్కొన్నారు. 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ కన్సర్న్ సబ్జెక్ట్స్ చేసి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ అది కూడా 50% మార్కులతో పూర్తి చేసి, మరియు బీఈడి అనేది కూడా వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మెథడాలజీలో లేదా దానికి సమానమైనటువంటి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అంటే బీఈడికి ఈక్వలెంట్ ఉండేది. సింపుల్గా చెప్పాలంటే పీజీ విత్ బీఈడి, పీజీ 50%తో బీఈడి ఉన్నటువంటి వారు మరి పీజీటీ పోస్టుకు అర్హులు. అలాగే ఎంఎస్సి విత్ ప్యూర్ కన్సర్న్ సబ్జెక్ట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంఎస్సి ఇటువంటి చేసేవారు మరి వారికి సంబంధించినటువంటి బీఏ బీఎస్సీ లెవెల్ అలాగే బీఈడి లెవెల్లో ఈ సబ్జెక్ట్కు సంబంధించి మెథడాలజీలో చదివి ఉండాలి, లేదా బీఏ బీఎస్సీలో ఆ సబ్జెక్ట్ అనేది చదివి ఉండి దానికి రిలేటెడ్గానే పీజీ అనేది చేసి ఉంటే మరి పీజీటీ పోస్టుకు అర్హులు అనేది ఇందులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే కంప్యూటర్కు సంబంధించినటువంటి అవగాహన కూడా పీజీటీ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉండాలి అనే పాయింట్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆధారంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రమోషన్స్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా వారికి రిజర్వేషన్ కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. మరి ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం సపరేట్గా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనకి సపరేట్గా పోస్టులు కూడా కేటాయించడం జరిగింది. ఇక రూల్స్ ఆఫ్ ప్రమోషన్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం విడుదల చేసేటటువంటి టైం టు టైం విడుదల చేసేటటువంటి గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే వీటన్నిటిని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ చేపట్టేటటువంటి ఈ ప్రమోషన్స్ ప్రక్రియ ఆర్జేడీస్ అనేవారు అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్ ప్రక్రియ ద్వారా ప్రమోట్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి మరి 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు ప్రమోట్ అవుతున్నారో అటువంటి వారు కూడా మరి 2 years ప్రొబేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. 1 year కంటిన్యూస్గా డ్యూటీ చేసి ఉండాలి. 2 years ప్రొబేషన్ అనేది పూర్తి చేసినటువంటి టీజీటీ పీజీటీలు ప్రమోషన్కు అర్హులు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్న దాన్ని మనం గమనించవచ్చు. ఇక ప్రభుత్వం మరి సీనియారిటీ లిస్ట్ ఆధారంగా ప్రస్తుతం మనకు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ సీనియారిటీ లిస్ట్ లేదా ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అనేది 1:3 రేషియోలో మరి ప్రభుత్వం తయారు చేస్తోంది. అది కూడా 1:3 చేసినప్పటికీ మరి సరైనటువంటి అభ్యర్థులు లేనటువంటి పక్షంలో మరింత దీన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆర్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేది కూడా మరి ప్రభుత్వం స్వీకరిస్తుంది ప్రమోట్ చేసేటప్పుడు. అంటే ప్రస్తుతం వారు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో వారికి సంబంధించినటువంటి అప్రైజల్ అంటే వారి యొక్క కాండక్ట్ సర్టిఫికేట్ టైప్లో మనం స్కూల్లో ఏ విధంగా అయితే కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారో ఆ విధంగా ప్రస్తుతం వారు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ప్రిన్సిపల్ మరి వీరికి సంబంధించినటువంటి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ లేదా పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటేనే వారికి ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ టీజీటీ పోస్టుకు రిపోర్టింగ్ ఆఫీసర్ డిఈఓ అండ్ ఈఓపిసి ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక కౌంటర్ సైన్ ఆర్జేడి అని ఇవ్వడం జరిగింది. అపాయింటింగ్ అథారిటీ కూడా ఆర్జేడి ఆఫ్ ద కన్సర్న్ జోన్ అని ఇవ్వడం జరిగింది. ఇక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం ఈ కమిటీనే ఈ నియామక ప్రక్రియనంతా కూడా పూర్తి చేస్తుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ అంటే పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు పీజీటీ ఇంగ్లీష్ వారు మరి పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు టీజీటీ ఇంగ్లీష్ వారు మరి అర్హులుగా ఇందులో పేర్కొన్నారు. ఇక పీజీటీ మ్యాథ్స్ పోస్టుకు టీజీటీ మ్యాథ్స్ వారు అర్హులుగా ఇందులో పేర్కొన్నారు. ఇక టీజీటీ సైన్స్ చేసినటువంటి వారు పీజీటీ ఫిజిక్స్కి అయినా వెళ్ళవచ్చు, పీజీటీ కెమిస్ట్రీకి అయినా వెళ్ళవచ్చు, పీజీటీ బాటనీకి అయినా వెళ్ళవచ్చు, పీజీటీ జువాలజీకి అయినా వెళ్ళవచ్చు. అంటే టీజీటీ సైన్స్ ఈ సబ్జెక్ట్లో పీజీ చేసుకుని ఉంటే ఆ పీజీటీగా వారు వెళ్ళవచ్చు. ఇక
టీజీటీ సోషల్ స్టడీస్ వారు పీజీటీ ఎకనామిక్స్గా కానీ పీజీటీ సివిక్స్గా కానీ పీజీటీ కామర్స్గా కానీ వెళ్ళవచ్చు అంటే దానికి సంబంధించినటువంటి పీజీ వారు చేసి ఉంటేనే మరి వారికి ఈ సబ్జెక్ట్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మొత్తంగా ప్రభుత్వం ఎన్ని ఖాళీలను ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తోంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా అయితే 261 పోస్టులను ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తోంది. దానికి సంబంధించినటువంటి టోటల్ జోన్ వైజ్గా అలాగే సబ్జెక్ట్ వైజ్గా తర్వాత కేటగిరీ వైజ్గా ఇక్కడ వివరాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి టూకీగా మనం ఇక్కడ చూస్తే పీజీటీ ఇంగ్లీష్ 47 పోస్టులు, పీజీటీ మ్యాథ్స్ 48 పోస్టులు, పీజీటీ ఫిజిక్స్ 19 పోస్టులు, పీజీటీ కెమిస్ట్రీ 22, పీజీటీ సివిక్స్ 34, పీజీటీ ఎకనామిక్స్ 26, పీజీటీ కామర్స్ 16, పీజీటీ బాటనీ 21, పీజీటీ జువాలజీ 28, మొత్తంగా 261 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 261 పోస్టుల్లో మరి జోన్ 1లో 49 పోస్టులు, జోన్ 2లో 5 పోస్టులు, జోన్ 3లో మరి 55 పోస్టులు, జోన్ 4లోనే అత్యధికంగా 152 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులు భర్తీ చేయడానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అనేవి 1:3 రేషియోలో మొదటగా తయారు చేస్తుంది. ఒకవేళ అభ్యర్థులు లేకపోతే మరింత దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ ప్రక్రియకు సంబంధించి కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎవరైతే మరి ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారంతా కూడా క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది రూల్ 22 ఇన్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం చేపడతారు. ఇక 1:3 రేషియోలో మరి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఒకవేళ అవసరమైతే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కావాల్సినటువంటి స్థానాలు అనేవి కేటాయిస్తారు. మరి ఇక్కడ వెరిఫికేషన్ అప్పుడు వారికి సంబంధించినటువంటి అకాడమిక్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ లేదా పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లేదా అప్రైజల్ అనే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. అటువంటి వెరిఫికేషన్ అప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైనా సబ్మిట్ చేసినట్టయితే వారి మీద మరి క్రిమినల్ కేసెస్ కూడా మనం పెడతాం అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అటువంటి వారికి ఎటువంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ చెల్లించడం జరగదు. వారే మరి సొంతంగా పెట్టుకోవాలనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ప్రమోట్ అయ్యేటటువంటి అభ్యర్థి ఉన్నారో వారు వితిన్ 15 days లోపు వారికి కేటాయించినటువంటి స్థానంలో జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. మొత్తానికి మరి ఈ గైడ్లైన్స్ అన్ని కూడా ప్రమోటెడ్ వారు చూసుకుంటే చాలా వరకు వారికి బెనిఫిట్గా ఉంటుంది. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి విధి విధానాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.